హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ప్రతాప్ వర్మ ఖుషి కోసం మొత్తం అన్ని స్టేట్స్ వెతికిస్తూ అన్ని స్టేట్స్ లో ఉన్న పోలీస్ ని ఇబ్బంది పెడుతూ తొందర చేస్తూ ఉంటాడు ఆ స్టేట్ సీఎం హెల్ప్ తో. కానీ అక్కడ ప్రతాప్ వర్మకి తెలియని విషయం ఏంటంటే ఖుషి తనకు దగ్గరలోనే ఉన్నది అని. ప్రతాప్ వర్మ ఇంకో స్టేట్ సీఎం కి కాల్ చేసి అక్కడ ఖుషిని వెతకడం కోసం హెల్ప్ అడుగుతూ ఉంటాడు. ఆ కాల్ మాట్లాడి కాల్ కట్ చేయగానే అప్పుడే సెక్యూరిటీకి ఒక బాక్స్ తీసుకుని వచ్చి, సార్ మీకు కొరియర్ అని చెప్పి అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. ప్రతాప్ వర్మ ఆ కొరియర్ మీద ఉన్న కార్తికేయన్ రావణ్ అని ఉన్న నేమ్ చూసి కొంచెం సీరియస్ గా ఆ బాక్స్ తీసుకుని అది ఓపెన్ చేసి చూస్తాడు. అందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇంకా ఒక లెటర్ ఉంది. ప్రతాప్ ముందుగా అందులో ఉన్న ఫొటోస్ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే ప్రతాప్ కి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి వెనకున్న సోఫాలో కూలబడి చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంటాడు. అసలు ఇవన్నీ వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటూ అందులో ఉన్న ఫొటోస్ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నుదుటిని పట్టిన చెమటతో ఇవన్నీ వీడికి ఎలా తెలుసు అని అనుకుంటూ వణుకుతున్న చేతులతో అందులో నుంచి లెటర్ తీసి ఓపెన్ చేసి చూస్తాడు. ఆ లెటర్లో, హాయ్ మామ, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బాగానే ఉండుంటావులే. నాకు తెలిసి ఎప్పుడే నేను పంపిన ఫొటోస్ చూసి నీ హార్ట్ కి షివరింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఐ రైట్ మామా? నాకు ఇవన్నీ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉన్నావా మామ? నువ్వు నా ప్రియమైన శత్రువు కదా. అందుకే నా బ్రెయిన్, నా కళ్ళు, నా డియర్ వైఫ్, అదే నీ కూతురి కన్నా నీ మీద ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ నాకెలా తెలుసు అని అనవసరమైన ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ బీపీ తెచ్చుకొని నువ్వు పైకి పోతే నేను టార్చర్ చేయడం కోసం ఎవ్వరూ ఉండరు. అందుకే నువ్వు ఎక్కువగా ఆలోచించి బీపీతో ముందే పైకి పోయి నన్ను డిసప్పాయింట్ చేయకు. నిన్ను పైకి పంపించే ఆ ఛాన్స్ నాకు మిస్ చేయకు. ఎందుకు నా ఒక్కడి కోసం అన్ని స్టేట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఎక్కడ ఎంతలా వెతికినా కూడా నా పెళ్ళాం నీకు దొరకదు. మంచిగా అత్త వండి పెట్టింది తిని కూర్చోక ఈ వయసులో నీకు ఇష్టంట్లు అవసరమా? నువ్వు కోరుకున్నట్టుగా సీఎం అయ్యావు కదా, ఆరాంగా స్టేట్ ని దోచుకుంటూ, సారీ అదే చూసుకుంటూ కూర్చోక ఎందుకు నీకు తిప్పలు? సర్లే, ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను ఎంత తొందరగా వెతికి పట్టుకుంటే నీకు అంత మంచిది. ఆ అవినాష్ గాడికి 1 మంత్ టైం ఇచ్చాను నన్ను పట్టుకోవడం కోసం. బట్ నీకు ఒక 15 డేస్ టైం ఇస్తున్నాను. నువ్వు నన్ను నీకు ఇచ్చిన టైంలో పట్టుకోకపోతే మాత్రం నీకు పంపిన ఫొటోస్ మీడియాలో అన్ని నట్టింట హెల్చల్ చేస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో నీకు నేను చెప్పనవసరం లేదనుకుంటా మామ. సర్లే, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను, అదే రాశాను. చెయ్యి నొప్పి పుడుతోంది. ఇంకా ఉంటా, త్వరలోనే కలుద్దాం, బాయ్ అని ఉంటుంది ఆ లెటర్లో. అదంతా చదివిన ప్రతాప్ కంగారు పడుతూ అసలు ఈ విషయాలన్నీ వీడికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఇప్పుడు ఎలా అయినా వీడిని పట్టుకోవాలి. ఒక్కసారి వదిలేసి తప్పు చేశాను, ఈసారి అస్సలు వదిలిపెట్టను అని కోపంగా ఆ ఫొటోస్ అన్ని కాల్ చేసే పనిలో పడ్డాడు. అవినాష్ కార్తీక్ ని వెతకడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన కాల్ మాట్లాడుతూ కిందకి చూస్తే అక్కడ రాజేష్ బయట గార్డెన్ లో ఆలోచిస్తూ కూర్చుని ఉండడం చూసి అవినాష్ కాల్ కట్ చేసి కిందకి రాజేష్ దగ్గరికి వచ్చి, ఏంటి డాడ్ ఆలోచిస్తూ ఉన్నారు అని అడిగితే రాజేష్ అవినాష్ వైపు చూస్తూ నథింగ్ అని, రేపు అజయ్ కృష్ణతో మీటింగ్ అటెండ్ అవుతున్నాను, అక్కడికి రీతును కూడా తీసుకువెళ్ళి డైరెక్ట్ గా ప్రపోజల్ పెడితే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నాను అని చెప్పారు రాజేష్ గారు. అవినాష్ ఒక్క నిమిషం ఆలోచించి, యా డాడ్, ఇట్స్ గుడ్ ఐడియా. రీతితో వాడిని ఇంప్రెస్ అయ్యేలా రెడీ అవ్వమని చెప్పండి. అంటే ఫస్ట్ లుక్ లోనే ఆ అజయ్ కృష్ణకి నచ్చేలా. అప్పుడు మనం ప్రపోజల్ పెడితే అజయ్ కృష్ణ నో చెప్పే ఛాన్స్ ఉండదు అని అంటాడు అవినాష్. రాజేష్ గారు అవినాష్ తో, ఓకే పద రీతుతో చెప్దాం అని ఇద్దరు రీతు రూమ్ కి వెళ్లేసరికి రీతు డ్రింక్ చేస్తూ ఉంటుంది. వీళ్ళని చూసి నవ్వుతూ, కూర్చోండి డాడీ,
అని ఇంకో 2 గ్లాసెస్ తీసుకుని వచ్చి ఇద్దరికి డ్రింక్ ఆఫర్ చేస్తే ఇద్దరు తాగుతూ రాజేష్ గారు రీతు మన రేపు ఒక పర్సన్ ని కలవడం కోసం వెళ్ళాలి అని అంటాడు. రీతు రాజేష్ గారితో, ఎవరు డాడ్, మీరు ఇంత స్పెషల్ గా చెప్పేంత ఇంపార్టెంట్ పర్సన్, అండ్ మనం ఎందుకు వెళ్తున్నాం అని అడిగితే రాజేష్ రీతు వైపు చూస్తూ, మనం మీట్ అవ్వబోయేది వరల్డ్ టాప్ 10 బిజినెస్ మ్యాన్ లో ఒకరైన అజయ్ కృష్ణని. అతనితో నీకు మ్యారేజ్ సెట్ చేయాలని అనుకుంటున్నాను. సో మన రేపు మ్యారేజ్ ప్రపోజల్ తో అజయ్ కృష్ణని కలవడం కోసం వెళ్తున్నాం అని అంటాడు. అది విన్న రీతు ఎక్సైట్ అవుతూ, వావ్, ఇట్స్ సో గుడ్ డాడ్, నాకు అతనంటే క్రష్ ఉంది. హీఈస్ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బట్ మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచులర్ డాడ్ అని అంటుంటే అవినాష్ రీతు వైపు చూసి, రీతు, నువ్వు రేపు బాగా మోడర్న్ గా మన స్టేటస్ కి తగ్గట్టు రెడీ అయ్యి డాడ్ తో కలిసి వెళ్ళు అని అంటే రీతు అవినాష్ వైపు చూస్తూ, ఓకే అవి అని అంటూ వాళ్ళు అలా వెళ్ళిపోగానే బెడ్ పై పడి పిల్లోని నలిపేస్తూ ఆ చేత డ్రీమ్స్ లో తేలిపోతుంది. స్టడీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అటువైపు వెళ్తాడు కార్తీక్, ఖుషి అక్కడే ఉంటుంది అని. కార్తీక్ వెళ్ళేసరికి ఖుషి పాప టేబుల్ మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ ఖుషి దగ్గరికి వెళ్ళి ఖుషికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఖుషి చదువుతున్న బుక్ తీసి చూస్తాడు. ఖుషి కార్టూన్ బుక్ చదువుతూ ఉండడం చూసి, మై బ్రెయిన్లెస్ బ్యూటీ, ఇలా ఎప్పటికీ కార్టూన్ చూస్తూ ఉంటే ఇంకెప్పటికి ఎదుగుతావే నా తిక్కలు పెళ్ళాం. కామసూత్ర చదవాల్సిన ఏజ్ లో ఇంకా కార్టూన్స్ చదువుతూ ఉంటే ఇంకా నీతో నా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసి స్లీప్లెస్ నైట్స్ తో క్రికెట్ టీం ఫామ్ చేసేది ఎప్పుడే అని అనుకుంటూ ముద్దుగా నిద్రపోతూ ఉన్న ఖుషి పాప చెర్రీ లిప్స్ అందంగా ఊరిస్తూ ఉంటే ఖుషి లిప్స్ మీద చిన్న పెక్కిచ్చి ఖుషి వైపు చూస్తూ ఉండిపోతాడు. అప్పటికి ఖుషి కొంచెం కదులుతూ ఉంటే టైం చూసుకున్న కార్తీక్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఖుషి పాపను చిన్నగా తడుతూ, ఓయ్ తిక్కల్ అని పిలుస్తాడు. ఖుషి పాప చిన్నగా కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న కార్తీక్ వైపు చూస్తూ కొంచెం భయంగా పైకి లేచి నుంచుంటే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, లంచ్ చేద్దాం అని అంటాడు కార్తీక్. ఖుషి సరే అంటూ బుద్ధిగా తలూపి రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తే ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే కార్తీక్ ఖుషి నడుము పట్టుకొని పైకి లేపి లిఫ్ట్ చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెడతాడు. ఖుషి పాప కిందకి దిగడం కోసం చూస్తూ ఉంటే తనకు అటు ఇటు చేతులు అడ్డుగా పెట్టి కొంచెం ఖుషి మీదకి బెండ్ అయ్యి సైలెంట్ గా కూర్చో అని అంటే ఖుషి కొంచెం వెనక్కి బెండ్ అయ్యి సరే అని తలూపుతుంది భయంగా. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి పాప వైపు చూస్తూ దూరం జరిగి ప్లేట్ లో ఫుడ్ వడ్డించి ఖుషి చేతికిచ్చి చైర్ లాక్కొని ఖుషి ఎదురుగా కూర్చుంటాడు. ఖుషి కార్తీక్ పెడుతూ తను తింటుంటే కార్తీక్ తనకు తినిపిస్తున్న ఖుషి వేలు కొరుకుతాడు చిన్నగా. ఆవ్ అంటూ ఖుషి పాప చేతిని వెనక్కి తీసుకొని ఏడుపు మొహంతో కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ ఖుషి వైపు కొంచెం సీరియస్ లుక్ ఇస్తాడు. ఖుషి కార్తీక్ సీరియస్ ఫేస్ చూసి ఫేస్ నార్మల్ గా పెట్టేసి మళ్ళీ తినిపిస్తూ ఉంటే ఇందాక కొరికిన ఫింగర్ ని లిక్ చేస్తూ ఎంగిలి ముందు రాస్తూ ఉంటే ఖుషి గుండె వేగం 100 దాటేస్తుంది. అది ఓవరకంటే అబ్జర్వ్ చేసిన కార్తీక్ ఒక సైడ్ స్మైల్ తో, పర్వాలేదు, దీనికి బ్రెయిన్ లో గుజ్జు లేకపోయినా బాడీలో వైబ్రేషన్స్ బాగానే ఉన్నాయి, థ్యాంక్ గాడ్ అనుకుంటూ తినడం కంప్లీట్ చేస్తే ఖుషి కిందకి దిగి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది. కార్తీక్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఏయ్ తిక్కల్, నా మూత ఎవడు తుడుస్తాడు అని అంటే ఖుషి కార్తీక్ దగ్గరికి వచ్చి తుడవబోతూ ఉంటే ఖుషి చేయి పట్టి ఆపేస్తూ, ఇలా కాదు అంటే మరి అంటూ కళ్ళను 9 రెక్కల్లా ఆర్పుతూ చూస్తుంది. నీ టంగ్తో చెయ్యి అనగానే 2 చేతులతో నోరు మూసేసి హెడ్ అడ్డంగా నాట్ చేస్తూ ఉంటే కార్తీక్ ఒక సీరియస్ లుక్ తో, నువ్వేమీ తొడనవసరం లేదులే అని ఖుషి పాప చున్నీకి తుడిచి పైకి లేచి ఖుషి పాప బుగ్గ మీద ముద్దు పెట్టి, సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అనేసి బయటకు వెళ్ళిపోతే కార్తీక్ ఇచ్చిన ముద్దుకు ఫ్రీజ్ అయిపోయింది ఖుషి పాప. కార్తీక్ వెళ్ళేటప్పుడు అక్కడే గుమ్మం దగ్గర ఉన్న మైక్ వైపు చూసి, జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండు అని చెప్పి సైగ చేసి వెళ్ళిపోతాడు. 1 మినిట్ కి తేరుకున్న ఖుషి బయటకు వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ మొగ్గ తుడుచుకొని కార్తీక్ ని తిట్టుకుంటూ పైకి రూమ్ లోకి వెళ్ళి కొంచెం సేపు కార్తీక్ ని తిట్టుకుంటూనే టైం పాస్ చేసి తర్వాత కింద ఫ్లోర్ లో హోమ్ థియేటర్ కి వెళ్ళి కార్టూన్ మూవీ ఒకటి పెట్టుకొని చూస్తుంది. 4 గంటల టైంలో ఒక సర్వెంట్ ఖుషి దగ్గరికి వచ్చి, మేడం, మీకు డ్రాయింగ్ నేర్పించే టీచర్ వచ్చారు,
అని చెప్తే ఖుషి సరే నువ్వు వెళ్ళు నేనొస్తాను అని చెప్పి రూమ్లో నుంచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కిందకి వస్తూ టీచర్ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, అది తీసుకుని డాడీకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్న విషయం చెప్తే అప్పుడు డాడీ వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు. వావ్ ఖుషి, వాట్ ఏ గ్రేట్ ఐడియా అని ఆలోచిస్తూ కిందకు వెళ్తుంది. ఖుషిని చూసి టీచర్ కింద వాళ్ళకు అరేంజ్ చేసిన రూమ్లోకి వెళ్తే వెనకే ఖుషి వెళ్ళగానే టీచర్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది. ఖుషి టీచర్ వైపు చూస్తూ ఫోన్ గురించి అడగాలి అని అనుకుంటూ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేస్తూ ఉంటే అదే రూమ్ లో వీళ్ళకి కొంచెం దూరంలో 2 హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని నుంచుని ఉన్న మైక్ ని చూసి ఖుషి పాప పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటే ఏం చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్ ని లోపలి తొక్కేసి ఇంకా ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని అర్థమయ్యి బుద్ధిగా క్లాస్ వింటూ నేర్చుకుంటుంది. ఒక 1 అవర్ తర్వాత టీచర్ వెళ్ళిపోగానే ఖుషి పాప మైక్ వైపు సీరియస్ గా చూసి మైక్ ని వచ్చిన కార్తీక్ ని తిట్టుకుంటూ గార్డెన్ లోకి వెళ్తుంది. మైక్ కూడా ఖుషి పాపకి ఒక 10 అడుగుల దూరంలో ఫాలో అవుతూ ఉంటాడు. ఖుషి పాప గార్డెన్ లో ఒక సైడ్ కి ఉన్న చిన్న కుక్క పిల్లతో ఆడుకుంటూ కొంచెంసేపు గార్డెన్ లో చూస్తూ కొన్ని పూలు నచ్చడంతో అవి కోసుకుంటూ ఉంటే మైక్ ఖుషి పాప దగ్గరికి వచ్చి మేడం మీకు కావాలి అంటే వర్కర్స్ తో కోయిస్తాను అని అంటాడు. ఖుషి మైక్ వైపు సీరియస్ గా చూస్తూ నాకు కావాల్సిన పూలు నేను కోసుకుంటాలే, నువ్వు నీ బాస్ చెప్పిన పని అదే నేను ఏం చేస్తున్నాను ఏంటి అని మైక్ పెట్టినట్టు మరీ చెప్తావు కదా, ఆ పని చూసుకో నీ పేరుకు తగ్గట్టు అని ఫ్రస్ట్రేషన్ తో మైక్ మీద అరిచి అక్కడ ఉన్న కొన్ని గులాబీ పూలు కోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పైకి రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి కిచెన్ లోకి వెళ్ళి ఒక గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టి అందులో కోసిన గులాబీలు పెట్టి టైం 6 అవడంతో ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తుంది. ఖుషి ఫ్రెష్ అయి కిందకి వస్తే అప్పుడే కార్తీక్ లోపలికి వస్తూ ఖుషి వైపు చూసి చిన్న స్మైల్ తో ఏ రోజంతా ఏం చేశావు అని అడుగుతాడు. ఖుషి సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ తమరి మైక్ గారు మైక్ పెట్టి మరి చెప్పుంటారు కదా మేము ఏం చేస్తూ ఉన్నది అని కార్తీక్ మీద అరిచి కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని కిందున్న స్టడీ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ మైక్ వైపు చూస్తూ వాట్ హ్యాపెన్ అని అడిగితే మైక్ కార్తీక్ తో తెలీదు సార్, మేడం డ్రాయింగ్ నేర్పించడం కోసం వచ్చిన టీచర్తో ఏదో మాట్లాడాలని చూశారు, నేను ఉండేసరికి ఏం మాట్లాడలేదు, తర్వాత ఆ కోపంతో నా మీద కూడా ఇలానే అరిచారు అని చెప్తే కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని పైకి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. అప్పటికి ఖుషి పాప స్టడీ రూమ్ లోనే ఉండడంతో అటువైపు చిన్నగా సౌండ్ చేయకుండా వెళ్తే ఖుషి పాప అప్పుడే కార్తీక్ ని డ్రా చేసి కార్తీక్ 2 కొమ్ములు పెట్టి కింద రావణని రాసి ఆ డ్రాయింగ్ వైపు సీరియస్ గా చూస్తూ కనిపించింది. అది చూసి కార్తీక్ చేతులు ఫోల్డ్ చేసుకుని క్రాస్ లెగ్స్ తో డోర్ కి ఆనుకొని డోర్ మీద నాక్ చేస్తాడు. డోర్ నాక్ చేసిన సౌండ్ కి ఖుషి వెనక్కి తిరిగి చూస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపు సీరియస్ గా చూస్తూ ఉన్న బీస్ట్ బాబుని చూసి ఒకసారి వెనక్కి చూసి డ్రాయింగ్ కార్తీక్ కి కనిపించకుండా కవర్ చేస్తూ నుంచుంటుంది. కొంచెం భయంగా బీస్ట్ బాబు వైపు చూస్తుంది. అప్పటికే ఆ డ్రాయింగ్ కార్తీక్ చూసిన విషయం తెలియక కార్తీక్ హ్యాండ్స్ ని పాకెట్ లో పెట్టుకుని ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఖుషి పాప వైపు వెళ్తూ ఉంటే ఖుషి పాప తను వేసిన డ్రాయింగ్ కార్తీక్ ఎక్కడ చూస్తాడోనని భయపడుతూ డ్రాయింగ్ బోర్డ్ కి అడ్డుగా నిలబడి కార్తీక్ కనిపించకుండా ఉండడం కోసం కుస్తీలు పడుతూ ఉంటుంది. కార్తీక్ దగ్గరికి వచ్చే కొద్దీ ఖుషి పాప హార్ట్ బీట్ పెరుగుతూ భయంగా కంగారుగా కార్తీక్ ని చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి పాపని గమనిస్తూ ఖుషి పాప భయాన్ని ఎంజాయ్ చేస్తూ కావాలనే స్లో మోషన్ లో ఖుషి వైపు వెళ్తాడు. ఖుషికి ఒక 2 అడుగుల దూరంలో నిలబడి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు డ్రాయింగ్ బోర్డ్ వైపు చూస్తూ. ఖుషి కంగారుగా ఏ ఏం లేదు, నేను ఏం చేయడం లేదు రావణ్ అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఏదో డ్రాయింగ్ వేసినట్టున్నావు కదా, ఏది చూపించు అని అడుగుతాడు. ఖుషి భయంగా గుటికలు మింగుతూ ఆ అది ఇంకా కంప్లీట్ గా వేయలేదు, రేపు వేస్తాను అని అంటుంది ఒక అడుగు వెనక్కి వేసి డ్రాయింగ్ బోర్డ్ కి బల్లిలా అతుక్కొని. ఖుషి పాప వేషాలు చూసి కార్తీక్ నవ్వాకుకుంటూ ఒక అడుగు ముందుకు వేసి 2 అడుగుల దూరంలో ఉండి ఖుషికి అటు ఇటు చేతులు పెట్టి మరీ ఇప్పటి వరకు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఏదో డ్రాయింగ్ వేయడం చూస్తాను నేను, చూపించు అని ఖుషిని పక్కకు జరుపుతూ ఉంటే ఖుషి పాప కార్తీక్ ని వెనక్కి నెడుతూ ఆ అది హా మనం ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళాలి కదా, మీరు నాకు కుకింగ్ నేర్పిస్తానని చెప్పారు కదా, పదండి వెళ్దాం అని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కార్తీక్
ఖుషి కళ్ళలోకి చూస్తూ, ముందు నువ్వు వేసిన డ్రాయింగ్ ఏంటో చూపించు, అప్పుడు వెళ్దాం అని అంటే, ఇప్పుడు ఏం వేయలేదు, రేపు వేస్తాను, అప్పుడు చూడండి అని అంటుంటే కార్తీక్ ఖుషి పాప నడుము పట్టుకొని ఫోర్స్ గా ముందుకు లాగాడు. ఖుషి పాప కార్తీక్ కి బల్లిలా అతుక్కుపోతే కార్తీక్ వెనుకున్న డ్రాయింగ్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. ఖుషి కార్తీక్ ఎక్కడ డ్రాయింగ్ చూస్తాడోనని భయంగా కార్తీక్ చేతుల నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కార్తీక్ ఖుషి పాపని ఇంకా దగ్గరికి అదుముకుంటూ, ఏంటే నువ్వు వేసిన డ్రాయింగ్ అని అడుగుతాడు. నీకెంత ధైర్యం ఉంటే నాకే కొమ్ములు వేస్తావు అని అంటాడు బేస్ వాయిస్ లో. కార్తీక్ బేస్ వాయిస్ కి ఖుషి పాప భయపడి చిన్నగా వణుకుతూ కార్తీక్ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకొని కార్తీక్ గుండెల్లో మొహం దాచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని చిన్నగా వణుకుతూ ఉంటుంది. ఖుషి పాప అంత దగ్గరగా ఉండేసరికి కార్తీక్ కి చాలా హాయిగా ఉంటుంది. కార్తీక్ ఖుషి నడుము మీద పట్టు బిగించి, ఏయ్ తిక్కల్ అని పిలుస్తాడు కొంచెం గట్టిగా. ఖుషికి భయం ఎక్కువయ్యి కార్తీక్ ని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. కార్తీక్ కొడతాడేమోనని భయపడుతూ కార్తీక్ ఖుషిని దూరం జరిపి, ఏయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఖుషి ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూ ఉంటే కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఏయ్ చుప్ అని అరవడంతో ఖుషి భయంతో బిగుసుకుపోయి ఏడు పాపేస్తుంది. కార్తీక్ ఖుషికి పక్కనే ఉన్న వాల్ కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి ఖుషి కళ్ళు తుడుస్తూ, నాకెందుకు కొమ్ములు గీశావు అని కూల్ వాయిస్ తో అడుగుతాడు. కార్తీక్ కూల్ గా అడిగేసరికి ఖుషి పాప భయం తగ్గించుకుంటూ కార్తీక్ వైపు చూస్తూ, నేను ఈ రోజు ఒక మూవీ చూశాను, బ్యూటీ అండ్ ద బీస్ట్ అని కార్టూన్ మూవీ చూశాను. అందులో బీస్ట్ కూడా నీలాగే హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆ బీస్ట్ కూడా ఒక అమ్మాయిని బలవంతంగా అతనితో ఉండేలా చేస్తాడు. మరి నువ్వు కూడా నన్ను ఇక్కడ బలవంతంగా ఉంచావు కదా, అంటే నువ్వు కూడా బీస్ట్వి కదా, అందుకే నీ డ్రాయింగ్ వేసి కొమ్ములు పెట్టి చూస్తున్నాను. నువ్వు అచ్చం ఆ బీస్ట్ లానే ఉన్నావు, అలా కొమ్ములు పెడితే అని కళ్ళార్పుతూ ఇన్నోసెంట్ గా చెప్తూ ఉంటే కార్తీక్ ఒకసారి ఖుషి వేసిన డ్రాయింగ్ వైపు చూసి ఖుషి పాప వైపు చూస్తూ, సో నేను బీస్ట్ అని ఫిక్స్ అయ్యావు అంతే కదా అని అడుగుతాడు కూల్ గా. ఖుషి కార్తీక్ ని చూస్తూ అవును అని తలూపితే, సరే నువ్వు చూసిన మూవీలో బీస్ట్ ఏం చేశాడు అని అడిగితే ఖుషి కార్తీక్ తో, అది ఆ బీస్ట్ అందరినీ భయపెడుతూ ఉంటాడు, ఇంకా ఆ అమ్మాయిని కూడా చాలా భయపెడతాడు, కొంతమందిని తినేశాడు కూడా, ఆ అమ్మాయిని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు అని చెప్తూ పోతుంటే, నువ్వు ఆ మూవీ మొత్తం చూసావా అని అడుగుతాడు. ఖుషి లేదు అన్నట్టు తలూపుతూ, హాఫ్ మూవీ చూశాను, డ్రాయింగ్ టీచర్ వచ్చిందని కిందకు వచ్చేసాను అని అంటే కార్తీక్ కార్నర్ స్మైల్ తో ఖుషి పక్క వైపు చూస్తూ, సరే నేనిప్పుడు బీస్ని కదా, నిన్ను ఏడిపించాను, భయపెట్టాను, ఇంకా మిగిలింది నిన్ను తినడమే, సో నిన్ను ఎలా తింటే టేస్టీగా ఉంటావో చెప్పు అని అడిగితే ఖుషి పాప ఏడుపు మొహం పెట్టుకొని, నన్ను మీరు తింటారా అని అడుగుతుంది ఇన్నోసెంట్ ఫేస్ తో. కార్తీక్ ఖుషి లిప్స్ ని ఇంటెన్స్ గా చూస్తూ, నువ్వే అన్నావు కదా నేను బేస్ట్ అని, మరి ఇప్పుడు నిన్ను తినాలి కదా, అసలే నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది, ఎలా తింటే బాగుంటుందో నువ్వే చెప్పు, ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తే బాగుంటావా, లేకపోతే మసాలా వేసి గ్రేవీ పెడితే బాగుంటావా అని అడుగుతాడు. ఖుషి పాప కార్తీక్ వైపు భయంగా చూస్తూ, మీరు మ్యాన్ ఈటరా, మనుషుల్ని తింటారా, అందుకే నన్ను తినడం కోసం తీసుకువచ్చారా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, బేస్ట్ మనుషుల్ని తింటాడని నువ్వే కదా ఇప్పుడే చెప్పావు అని అంటూ, పోనీ వండకుండా ఇలాగే తినేస్తే బాగుంటావేమో కదా ఖుషి పాప అని మీదకి బెండవుతాడు తినడం కోసం అన్నట్టు. మరి కార్తీక్ ఇప్పుడు నిజంగానే ఖుషి పాప అందాన్ని కొరుకు తింటాడా? బాబు ఇంటెన్షన్ ఖుషి పాపకు అర్థమైతే పాప రియాక్షన్ ఏమిటి? రాజేష్ వర్మ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇచ్చిన డెడ్ లైన్ లోపు ప్రతాప్ వర్మ కనిపెడతాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.